హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. పల్లవి నవ్వుతూ లేచి అందరికీ చెప్పి చైతు చెయ్యి పట్టుకొని తనతో కలిసి బయటికి వెళ్ళింది. ఇద్దరూ కారులో బయలుదేరాక చైతు, అక్కడ వాళ్ళు ఏమేమి అడుగుతారు, నేనేం చెప్పాలి అని అడిగింది పల్లవి. ఏం టెన్షన్ పడుకో, నీకు బాగా నచ్చే ప్రశ్నలే వేస్తారు, సమాధానం మనస్ఫూర్తిగా నీకేదనిపిస్తే అది చెప్పు అంతే అని చైతు నవ్వుతూ చెప్పాడు. అంతేనా, అలా అయితే ఓకే అని పల్లవి చైతుతో మాటల్లో పడిపోయింది. అరగంటకి కోర్టుకి రీచ్ అయ్యారు. పల్లవి కార్ దిగుతూ కోర్ట్ అంటే ఇలా ఉంటుందా, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా అని అమాయకంగా అనింది. నేను మాత్రం ఇక్కడికి సంవత్సరానికో మర్డర్ చేసి అరెస్ట్ అయి శిక్ష కోసం మాటి మాటికి కోర్టుకి వస్తూనే ఉంటాను అని చైతు నవ్వుతూ అన్నాడు. వెటకారమా అని పల్లవి అడిగింది. అస్సలు కాదు, పద అని చైతు పల్లవిని తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఏంటి చైతు, ఇది సినిమాలో చూసినట్టుగా లేదు, అచ్చం బందెల దొడ్డులా ఉంది, ఇంతమంది ఉన్నారేంటి అని పల్లవి అడిగింది. అంటే ఇప్పుడు నీ ఉద్దేశం సినిమాల్లో ఒక జడ్జి కూర్చొని అటు ఇటు బోన్లలో మనం నిలబడి ఒక ఇద్దరు లాయర్లు వచ్చి మన తరపున వాదిస్తారనుకుంటున్నావా? రియల్ లైఫ్లో అలా ఉండేదమ్మా, జస్ట్ మనం కూర్చొని ఉంటాం, మన లాయర్ విషయం జడ్జితో మాట్లాడి మన ఒపీనియన్ అడిగి డివోర్స్ క్యాన్సిల్ చేస్తారంతే అని చైతు చెప్పాడు. అవునా అని పల్లవి లోపలికి వెళ్ళి బెంచ్ పైన కూర్చోగానే లాయర్ మణి అక్కడికొచ్చాడు. పల్లవి లేచి నవ్వుతూ హాయ్ సార్, బాగున్నారా అని పలకరించింది. చాలా బాగున్నాను. ఆ రోజు నేను జ్ఞాన్తో ఉండిపోవాలి, అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉంటాను, మీ ఆస్తి నాకు ఒక్క రూపాయి కూడా అక్కర్లేదు అన్నావు, ఇప్పుడు అదే మాట చెప్తావా అని లాయర్ మణి నవ్వుతూ అడిగాడు. అప్పట్లోలానే జ్ఞాన్తో ఉండిపోతాను, ఆస్తి నాకు అక్కర్లేదు, కానీ ఇంటికి మాత్రం అప్పుడప్పుడు కాదు అక్కడే ఉండిపోతాను అని పల్లవి చేతిని పట్టుకుంటూ చెప్పింది. లాయర్ మణి నవ్వుతూ ఓకే, నెక్స్ట్ మన హియరింగ్ ఉంది అని చెప్పి వెళ్ళాడు. సరిగ్గా 15 నిమిషాల్లో లాయర్ మణి జడ్జ్కి డివోర్స్ పేపర్స్ ఇచ్చి కేసుని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎందుకని ఇప్పటికీ 3 వాయిదాలు క్యాన్సిల్ అయ్యాయి, ఎందుకు రాలేదు అని జడ్జ్ అడిగాడు. సార్, చైతు అలియాస్ చైతన్య వేదాంత్ సొసైటీలో మంచి పేరు ఉన్న సింగర్, కంపోజర్, ప్రొడ్యూసర్ అండ్ మ్యూజిక్ వరల్డ్ని నడుపుతున్నాడు. అనుకోని కారణాలతో అతను ఇండియాలో లేకపోవడం వల్ల 3 హియరింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. తెలియక చేసిన పొరపాటుగా క్షమించి వాళ్ళ డివోర్స్ని క్యాన్సిల్ చేయండి అని లాయర్ మణి చెప్పాడు. పల్లవి, చైతు అని జడ్జ్ పిలవగానే ఇద్దరూ లేచి నించున్నారు. ఏమ్మా, నీకు డివోర్స్ కావాలా వద్దా అని జడ్జ్ అడిగాడు. ఒక్కసారి కూడా వద్దండి అని పల్లవి చెప్పింది. చైతు నవ్వుని ఆపుకొని సైలెంట్గా ఉన్నాడు. ఓహో, అందరూ 4-5 సార్లు వద్దంటారా అని జడ్జ్ అనుకొని చైతుని చూసి నీకు కూడా 2-3 సార్లు వద్దా లేక ఒకసారి వద్దా అని జడ్జ్ కాస్త సర్కాస్టిక్గా నవ్వుతూ అడిగాడు. వద్దు సార్ అని జడ్జ్కి చైతు చెప్పాడు. జడ్జ్ పేపర్స్ మీద క్యాన్సిలేషన్ ప్రాసెస్ రాస్తూ మణి, వీళ్ళిద్దరి పెళ్ళి ఒకసారి ఫోన్లో చూశాను, వాళ్లే కదా వీళ్ళు అని అడిగాడు. అవును సార్, అనుకోకుండా జరిగిన పెళ్ళి కదా, డివోర్స్ తీసుకోవాలని అప్లై చేశారు, కానీ ఇన్ని నెలల ట్రావెల్ చేశాక ఒకరికొకరికి అండర్స్టాండింగ్ బాగా కుదిరింది. ఎప్పుడో వద్దనుకున్నారు, క్యాన్సిల్ చేయమన్నారు, కానీ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక కుదరదు కదా, అందుకే ఇలా అని లాయర్ మణి చెప్పాడు. మీ డివోర్స్ క్యాన్సిల్ అయిపోయింది, ఇద్దరూ హ్యాపీగా కలిసి ఉండండి, గాడ్ బ్లెస్ యూ అని జడ్జ్ అన్నాడు. పల్లవి నవ్వుతూ థ్యాంక్ యూ బాబాయ్ గారు అని చైతు చేతిని పట్టుకుంది. జడ్జ్ నవ్వాడు. లాయర్ మణి చైతు పల్లవి దగ్గరికి వెళ్ళి అయిపోయింది, బయటికి వెళ్దామా అని అన్నాడు. ముగ్గురు బయటికి వెళ్ళాక థ్యాంక్ యూ సార్, నేను చెప్పిన పనిని కాస్త త్వరగా అయ్యేలా చూడండి అని చెప్పి చైతు పల్లవి వెళ్దామా అని అన్నాడు. ఒక్క నిమిషం అని పల్లవి లాయర్ మణి వైపు తిరిగి సార్, ఆ సుమంత్ చాలా చెడ్డవాడు, జ్ఞాన్ని చాలాసార్లు అటాక్ చేశారు, తెలుసా, నా మీద కూడా చేశాడు. నేనంటే పర్లేదు, కానీ జ్ఞాన్ అలా కాదు, చాలా పసిపిల్లాడు, ఇంతవరకు జీవితాన్ని కొంచెం కూడా చూడలేదు. ఈ 5 ఏళ్లలో 4 ఏళ్లు కూడా ఒకే ఇంట్లో బందీగా గడిచిపోయింది. అలాంటి జ్ఞాన్కి అపాయం తలపెట్టాలి అనుకుని తన ఆస్తిని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న సుమంత్కి శిక్ష తప్పకుండా పడాలి. వాళ్ళ అమ్మా నాన్నకు కూడా ఖచ్చితంగా శిక్ష పడాలి, ఎందుకంటే వాళ్లే సుమంత్ని అంతలా చెడగొట్టారు. ఈ విషయాన్ని ఎక్కువ సీరియస్గా తీసుకోండి, ఎందుకంటే రోజు రోజు దాక్కుని బ్రతికే వయసు జ్ఞాన్ది కాదు. తను చిన్నపిల్లాడు, తనకి ఈ వయసులో రెక్కలుంటాయి, ఇష్టం వచ్చినట్టు తిరగాలని, సరదాగా ఆడాలని, పాడాలని, పార్క్కి, మాల్కి, సినిమాకి వెళ్ళాలని ఉంటుంది. కానీ మేము అవన్నీ తిప్పకుండా ఇంట్లో ఒక పంజరంలో పెంచుతున్నట్టుగా అనిపిస్తుంది. వీలైనంత త్వరగా ఇది జరిగేలా చూడండి, ఎందుకంటే ఆధారాలన్నీ జ్ఞాన్ వైపు ఉన్నాయి కదా, తప్పు వాళ్ళదే కదా అని పల్లవి చెప్పింది. పల్లవి, యూ డోంట్ వరీ, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాను, వాళ్ళకి ఇంకో వారంలో నోటీసెస్ అవుతాయి. రెస్పాండ్ అవ్వలేదంటే సీరియస్గా ఉంటుంది, ఎందుకంటే పక్కా ఆధారాలతో వెళ్తున్నాం కదా, అసలు మన వైపు చిన్న సమస్య కూడా లేదు. అండ్ ఇంకో విషయం, ఇది ఫస్ట్ వాయిదాకే ముగిసిపోయే కేసు, సో మీరు టెన్షన్ పడకండి అని లాయర్ మణి చెప్పాడు. పల్లవి నవ్వి థ్యాంక్ యూ సార్ అని చెప్పి చైతు దగ్గరికి వెళ్ళి వెళ్దామా అని అడిగింది. ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరారు. ఇంటికి చేరుకున్న తర్వాత పల్లవి, నువ్వు ఇంట్లోకి వెళ్ళు, నేను ఆఫీస్కి వెళ్తాను,
3 డేస్ నుండి ఆఫీస్కి వెళ్ళలేదు. రత్నంని రమ్మని చెప్పాను కానీ రాలేదు. నువ్వు ఫస్ట్ లోపలికి వెళ్ళగానే ఏదైనా జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో, తర్వాత అందరితో మాట్లాడోకేనా అని చైతు ఖచ్చితంగా చెప్పాడు. పల్లవి చైతుని హక్ చేసుకొని తన ఛాతీ మీద కిస్ చేసి, చైతు నేను నీకు మాటిచ్చాను కదా చాలా జాగ్రత్తగా ఉంటానని, ఇప్పుడు లోపలికి వెళ్ళగానే జ్యూస్ కూడా తాగుతాను, రెస్ట్ కూడా తీసుకుంటాను. డివోర్స్ ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయాయి. మన మధ్యలోకి ఎవరైనా వచ్చి దూరం చేసేందుకు ఒక చిన్న సమస్య కూడా లేదు కదా, చాలా హ్యాపీగా ఉంది అని పల్లవి చెప్పింది. చైతు పల్లవి చెంప మీద చేయేసి లోపలికి వెళ్ళు అని నవ్వుతూ చెప్పాడు. పల్లవి తల ఊపి లోపలికి వెళ్ళింది. చైతు కార్ స్టార్ట్ చేసి ఆఫీస్కి పోనిచ్చాడు. పల్లవి ఇంట్లోకి వెళ్ళగానే నీరజ ఎదురు వెళ్ళి, ఏమైందిరా, డివోర్స్ క్యాన్సిల్ అయిపోయాయా అని అడిగింది. పల్లవి నవ్వుతూ తల ఊపి, అయిపోయాయి అత్తయ్య, ఈ రోజుతో అన్నింటికీ ముగింపు పలికినట్టే అని చెప్పింది. చాలా మంచి మాట చెప్పావు అని నీరజ అంటూ ఉండగానే రాజ్యంకి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి పక్కకి వెళ్ళింది. వచ్చి కూర్చో, జ్యూస్ తెస్తాను అని నీరజ పల్లవిని సోఫా వైపు పంపి తాను వంటగదిలోకి వెళ్ళింది. ఆల్రెడీ జ్యూస్ చేసి పెట్టడంతో గ్లాస్లో పోసుకొని తీసుకుని వచ్చి పల్లవి చేతికి అందించింది. అప్పటికే పల్లవి కాస్త టైర్డ్ అయిపోవడంతో జ్యూస్ హాఫ్ గ్లాస్ తాగి రిలాక్స్ అవుతూ ఉండగా విద్య పక్కనే కూర్చొని, ఇక నేను ఇంటికి వెళ్తాను, నిన్న వచ్చాను, ఇంతవరకు ఇంటికి పోనే లేదు అని అనింది. అలాగే వెళ్ళిరా, ఆంటీ ఒకటే కదా అని పల్లవి అంటూ ఉండగా రాజ్యం ఏడుస్తూ అమ్మా అంటూ అరుస్తూ ఇంట్లోకి వచ్చింది. ఇంట్లో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాజ్యం చీర కొంగని నోటి కట్టు పెట్టుకొని పెద్దగా ఏడుస్తూ, అమ్మ వసు సూసైడ్ చేసుకోబోయిందంట, తన చేతిని చాకుతో ఇష్టం వచ్చినట్టుగా కోసుకుందంట. అదృష్టం బాగుంది, చాలా త్వరగా ఈయన చూడడంతో హాస్పిటల్కి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పి ఇప్పుడే ఫోన్ చేశాడు. నాకు చాలా భయంగా ఉందమ్మా, నేను బయలుదేరుతాను అని రాజ్యం కంగారు పడిపోతూ మాట్లాడింది. ఆ మాటకి అందరూ భయపడిపోయారు. వెంటనే మహాగారు చైతుకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పింది. మహాగారు ఫోన్ పెట్టి, రాజ్యం కంగారు పడుకో, చైతు వెంటనే నీకు ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తా అన్నాడు, నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళు. రోషన్ నువ్వు రాజ్యంని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయి అని మహాగారు చెప్పారు. పల్లవి కన్నీళ్లు తుడుచుకొని వెంటనే బయటికి వెళ్ళి చైతుకు ఫోన్ చేసి ఏడుస్తూ, చైతు వసు సూసైడ్ చేసుకోబోయిందంట అని చెప్పింది. అవునరా, నువ్వు కంగారు పడకు, బీపీ అప్ అండ్ డౌన్స్ అవుతుంది, నేను రాజ్యం అత్తయ్యని ఇప్పుడే పంపిస్తున్నాను, ఇప్పుడే నేను సుబ్బు మామయ్యతో మాట్లాడాను అని చైతు చెప్పాడు. చైతు మనం వెళ్దాం ప్లీజ్, నన్ను కూడా పంపించు, నేను ఖచ్చితంగా వెళ్ళాలి, ప్లీజ్ చైతు ప్లీజ్ అని పల్లవి ప్రాధేయపడింది. వసు విషయంలో పల్లవి ఎందుకు ఇంత ఇదిగా ఆలోచిస్తుందో అర్థం కాక, అలాగే నువ్వు కంగారు పడుకో, అత్తయ్యతో పాటు నేను కూడా వెళ్దాం సరేనా అని చైతు చెప్పాడు. పల్లవి ఏడుస్తూనే, అలాగే త్వరగా వచ్చేయి, వద్దు నేనే మన లగేజ్ తీసుకుని ఆఫీస్ దగ్గరికి వస్తాను, అటు నుండి వెళ్ళిపోదాం అని పల్లవి చెప్పింది. అలాగే పల్లవి, అలాగే నువ్వు కూల్గా ఉండు, ప్రజెంట్ తన సిచ్యువేషన్ బాగుంది, మెంటల్గా ఏదో డిస్టర్బ్ అయిందంట, అంతే, నువ్వు నేను అత్తయ్య వెళ్దాం, నేను ఇప్పుడే నానమ్మకి ఫోన్ చేస్తాను, నువ్వు ఫోన్ పెట్టేసి ఇంట్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని సైడ్ బ్యాగ్లో ఒక 2 జతల బట్టలు సర్దుకొని నువ్వు రాజ్యం అత్తయ్యతో డ్రైవర్ తోటి ఆఫీస్ దగ్గరికి రండి అని చైతు చెప్పాడు. పల్లవి కాల్ కట్ చేసి వెంటనే ఇంట్లోకి వెళ్ళి, అమ్మమ్మ నేను చైతుకి ఫోన్ చేశాను, రాజ్యం పెద్దమ్మతో పాటు నేను చైతు కూడా వైజాగ్ వెళ్తాం, నాకు వసుని చూడాలనుంది, ప్లీజ్ అడ్డు చెప్పకండి అని చాలా ప్లీజింగ్గా అడిగింది. రోషన్ విద్యకి విషయం అర్థం కాకపోయినప్పటికీ పల్లవి ఏడుస్తున్న దానికి వెనక మరేదైనా కారణం ఉందేమోనని ఆలోచించి, నానమ్మ పల్లవిని చైతు అన్నయ్యని పంపిద్దాం అని రోషన్ అన్నాడు. అలాగే ముందైతే మీ ఇద్దరూ ఏడవకుండా త్వరగా రెడీ అయి బయలుదేరండి అని మహాగారు అన్నారు. పల్లవి ఒక క్షణం కూడా వేస్ట్ చేయకుండా రూమ్ వైపు వడివడిగా వెళ్ళింది. సరిగ్గా 5 నిమిషాల్లో కిందకొచ్చింది. అప్పటికే రాజ్యం ఇంకా ఏడుస్తూనే కనిపించడంతో పల్లవి వెళ్ళి రాజ్యం చేతిని పట్టుకొని, బయలుదేరుదాం పద పెద్దమ్మ అని అనింది. రోషన్కి అప్పటికే చైతు కాల్ చేయడంతో పల్లవి, అత్తయ్య డ్రైవర్ వస్తున్నాడు, మీరు బయలుదేరండి, దారిలో చైతు అన్నయ్య కలుస్తాడు అని చెప్పడంతో ఇద్దరు కారులో బయలుదేరారు. రాజ్యం ఏడుస్తుంటే పల్లవి కూడా కంట్లో నీళ్లు పెట్టుకుంటూ పక్కకు జరిగి, పెద్దమ్మ బాధపడకు, ఏం కాదు, చైతు కనుక్కున్నాడంట, వసుకి చాలా బాగుందంట అని ధైర్యం చెప్పింది. ఎందుకు పల్లవి దానికి ఇలాంటివన్నీ, ఎందుకు సూసైడ్ ఎందుకు చేసుకోవాలి, దానికి ఏం తక్కువ చేశాం, ఏదైనా కష్టం ఉంటే తల్లిదండ్రులకి చెప్పుకోవాలి, కానీ ఇలా చేసుకుంటే ఎలా, మాకు మాత్రం ఎవరున్నారు, ఒక్కగానొక్క కూతురు, తనకి చిన్నప్పటి నుండి ఏం కావాలన్నా ఏది కోరుకుంటే అది ఇచ్చాం, కానీ ఈరోజు నాకు చెప్పుకోలేని కష్టం ఏమొచ్చింది, ఎందుకు ప్రాణాలు తీసుకునేంత దూరం ఆలోచించింది, ఇప్పుడు మంచం మీద ఉంటే చూసుకోవడానికి ఒక తల్లిగా నేను లేనందుకు ఎంత బాధగా ఉందో తెలుసా అని రాజ్యం కుమిలిపోయింది. పల్లవికి చాలా బాధ అనిపించి, ఏడవకండి పెద్దమ్మ, కరెక్ట్గా 1.5 గంటలు అక్కడ ఉంటాం అని పల్లవి ధైర్యం చెప్తున్నప్పటికీ తనకి కూడా చాలా కంగారుగానే అనిపిస్తుంది. దారిలో చైతు కూడా కలవడంతో ముగ్గురు కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు.
సరిగ్గా మధ్యాహ్నం బయలుదేరడంతో 4 గంటలకంతా వైజాగ్ రీచ్ అయ్యారు. ఎయిర్పోర్ట్ నుండి నేరుగా హాస్పిటల్కి బయలుదేరారు. పల్లవి ఎందుకంత ఓవర్ యాక్ట్ అవుతుందో చైతుకి ఎంత ఆలోచించినా అర్థం కానప్పటికీ అసలు ఏం చేస్తుందో చూద్దామన్నట్టు ఊరుకుండిపోయాడు. హాస్పిటల్కి రీచ్ అవ్వగానే ముగ్గురు కలిసి సుబ్రహ్మణ్యం చెప్పిన రూమ్కి చేరుకున్నారు. పడుకొనే మేలుకొని ఉన్న వసు ముగ్గురిని చూడగానే మౌనంగా తలదించుకొని ఉండిపోయింది. రాజ్యం ఏడుస్తూ వసు దగ్గరికి వెళ్ళి తనని గుండెకి హత్తుకొని, ఎందుకే ఇలాంటి పిచ్చి పనులు చేసి మమ్మల్ని కంగారు పెడతావు? నీకేం కావాలో అడిగితే అన్నీ ఇస్తాం కదా. నువ్వు చెప్పిన దానికి దేనికైనా అడ్డు చెప్పామా? మరెందుకు? ఏం కష్టం వచ్చింది నీకు? మాకు చెప్పుకోలేనంత బాధలు ఏమున్నాయి నీకు అంటూ రాజ్యం బాధలోనే కోపం కూడా చూపించి వసుని నిలదీసింది. వసు ఏం మాట్లాడకుండా మౌనంగానే ఉంది. ఈ మొక్క నేను హాస్పిటల్లో చేర్చి స్పృహ వచ్చిన దగ్గర నుండి నేను నెత్తి నోరు కొట్టుకుంటున్నారు, ఎందుకు చేసుకున్నావే అని. ఇంతవరకు నోరు తెరిచి ఇది నా సమస్య అని చెప్పడం లేదు. కనీసం తన కంట్లో నుండి ఒక్క కన్నీటి బొట్టు కూడా రావడం లేదు. ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అని సుబ్రహ్మణ్యం అన్నాడు. తనని కాస్త రిలాక్స్ అవ్వనివ్వండి. ఎందుకు ఇప్పుడు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఇబ్బంది పడతారు? తను చెప్పాలి అనుకుంటే అడగగానే చెప్తుంది కదా. చెప్పలేకపోతుంది అని అంటే తన పరిస్థితి ఏంటో అర్థం చేసుకొని మీరే కాస్త టైం ఇవ్వండి అని చైతు చెప్పాడు. పల్లవి మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగానే ఉంది. సుబ్రహ్మణ్యం నేరుగా పల్లవి దగ్గరికి వచ్చి, ఇలాంటి పరిస్థితుల్లో రావడం వల్ల పట్టించుకోలేకపోతున్నాను పల్లవి. బాగున్నావు కదా? ఆరోగ్యం బాగుంది కదా అని అడిగాడు. పెదనాన్న, మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు. మీరు నా మంచిగా ఎప్పుడూ కోరుకుంటారు. నేను ఎప్పుడూ బాగానే ఉంటాను. వసుని ఏమీ అడగకండి, తనని అలానే వదిలేయండి. వీలు చూసుకొని నేనే తనతో ఒకసారి మాట్లాడతాను అని పల్లవి చెప్పింది. మాట్లాడు పల్లవి. కనీసం మాకు చెప్పుకోలేని విషయం ఏదైనా విషయం ఉందేమో, కనీసం నీతో అయినా పంచుకొని గుండెల్లో భారం దింపుతుందేమో, మాట్లాడు అని సుబ్రహ్మణ్యం అన్నాడు. మామయ్య, డాక్టర్ని కలుద్దాం పదా అని చైతు అనడంతో ఇద్దరూ కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. రాజ్యం మాత్రం బెడ్ మీద వసు పక్కనే కూర్చొని తనని అడుగుతూనే ఉంది. కానీ వసులో ఏ కదలిక లేకపోవడంతో పల్లవి క్యాంటీన్కి వెళ్ళి జ్యూస్ తీసుకొని వచ్చి వసుకి ఇచ్చింది. వసు ఒక్క మాట మాత్రం మాట్లాడకుండా పల్లవి వైపు చూసింది. పల్లవి ఏం మాట్లాడకుండా గ్లాస్ తీసుకోమన్నట్టు తల ఊపడంతో వసు గ్లాస్ని తీసుకుంది. తాగు వసు, చూస్తే బలం రాదు, తాగితేనే వస్తుంది అని పల్లవి అనటంతో వసు కొంచెమంత జ్యూస్ తాగి గ్లాస్ పక్కన పెట్టింది. అంతలో చైతు, సుబ్బు రూమ్లోకి వచ్చారు. అత్తయ్య, బిల్ పే చేసేసాను. వసుని ఇంటికి తీసుకెళ్ళమన్నారు. కాకపోతే తను మెంటల్గా స్ట్రెస్ అండ్ డిప్రెషన్లో ఉందంట. కాస్త జాగ్రత్తగా చూసుకోమని చెప్పారంతే అని చైతు చెప్పడంతో వసు బెడ్ దిగి అందరికన్నా ముందు నడిచింది. వెనకే రాజ్యం, సుబ్రహ్మణ్యం, చైతు, పల్లవి కూడా వెళ్ళారు. అందరూ ఇంటికి రీచ్ అవ్వగానే వసు తన రూమ్లోకి వెళ్ళింది. పల్లవి కూడా వసు రూమ్లోకి వెళ్ళి కర్టెన్స్ అన్నీ తీసి విండోస్ అన్నీ ఓపెన్ చేసి రూమ్లోకి వెంటిలేషన్ బాగా వచ్చేలా చేసి కింద పడిన బ్లడ్ మార్క్స్ అన్నీ తనే క్లీన్ చేసి ఆ రూమ్లో నుండి బయటికి వెళ్ళింది. వసు అన్నీ చూస్తున్నా, అన్నీ గమనిస్తున్నా అలాగే మౌనంగా ఉంది. సుబ్రహ్మణ్యం శృతి తీసుకొని వసు రూమ్లోకి వెళ్ళి తన తలుపుకి ఉన్న గడిని పగలగొట్టాడు. ఎందుకో వసుతో పాటు అందరికీ అర్థమై ఎవరూ సుబ్బుని ఏమీ అడగలేదు. ఒక తండ్రిగా ఆయన ఉన్న స్థానంలో తన బిడ్డ బాగు కోరడం, ఇలా చేయడం తప్పని ఎవరికీ అనిపించలేదు. వసు మాత్రం ఇదేంటి అని అడగలేదు. ఎవరితో ఒక మాట లేదు. పెడితే ఒక ముద్ద తినడం లేదా మౌనంగా ఉండడం మాత్రమే చేసింది. 2 రోజులు గడిచిపోయింది. చైతు నిద్ర లేచి అప్పటికే లేచి ఆలోచిస్తూ ఉన్న పల్లవిని చూడగానే వెళ్ళి తన పక్కన కూర్చొని, పల్లవి, మనం వచ్చి 2 రోజులు అవుతుంది. నువ్వు ఇంతవరకు వసుతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తిరిగి వసు కూడా ఎవరితో మాట్లాడింది లేదు. కనీసం అత్తయ్యతో, మామయ్యతో సహా. ఆ రోజు తను సూసైడ్ చేసుకుంది అనగానే నీ తొందరపాటు, నీ కంగారు, బాధ అన్నీ స్పష్టంగా నాకు అర్థమై నిన్నిక్కడికి తీసుకొచ్చాను. కానీ నువ్వు ఇవాల్టి వరకు తనతో మాట్లాడలేదు. ఒక రకంగా తను చేసిన కర్మఫలాన్ని అనుభవిస్తుందేమో అని చైతు ఆలోచిస్తూ అన్నాడు. ప్లీజ్ చైతు, అలా మాట్లాడకు. ఎవరు ఏం చేసినా అది మనకి తప్పుగా అనిపిస్తుంది. కానీ ఆ స్థానంలో నిలబడి చూస్తే అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. వసు కూడా అంతే కదా. నేను నిన్ను తాళి కట్టమని అడిగినప్పుడు ఒక్క నాకు తప్ప అందరికీ అది తప్పుగానే కనిపించింది. అవునా కాదా? మరి అది వసుకు కూడా వర్తిస్తుంది కదా. చైతు, నువ్వు టికెట్స్ బుక్ చేయి. మధ్యాహ్నం పైన బయలుదేరి వెళ్ళిపోదాం అని పల్లవి చెప్పింది. పల్లవి, మళ్ళీ వెళ్ళాక బాధపడవు కదా అని చైతు అడిగాడు. లేదు చైతు, మనం వెళ్ళిపోదాం. వెళ్ళి ఫ్రెష్ అవ్, ఇప్పుడే వస్తాను అని పల్లవి హాల్లోకి వెళ్ళింది. పెద్దమ్మ, ఇంట్లో వసు కనిపించట్లేదు, పెదనాన్న కూడా కనిపించట్లేదు అని పల్లవి అడిగింది. ఏంటో పల్లవి, వచ్చిన దగ్గర నుండి అది నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నాకేమో విపరీతమైన కోపం వస్తుంది. కానీ ఇప్పుడు అరవడం మంచిది కాదని మౌనంగా ఉండిపోతున్నాను. నిద్ర లేచి బీచ్కి వెళ్తానని అడిగింది. దానికి అక్కడికి వెళ్ళడం అంటే ఇష్టం. ఒక్కదాన్ని పంపిస్తే మళ్ళీ ఏం చేసుకుంటుందో అని భయం వేసి పెదనాన్నని తోడుగా పంపించాను అని రాజ్యం చెప్పింది.
సరే పెద్దమ్మ అని పల్లవి రూమ్లోకి వెళ్ళి కూర్చుంది. సరిగ్గా 10 నిమిషాల్లో ఫ్రెష్ అయి వచ్చిన చైతు దగ్గరికి వెళ్ళి, చైతు నన్ను బీచ్కి తీసుకొని వెళ్ళు, నేను ఇప్పుడే వెళ్ళాలి, వసు వెళ్ళిందంట, నేను తనతో మాట్లాడాలి ప్లీజ్ అని పల్లవి తొందర పెట్టింది. సరే నువ్వు కంగారు పడుకు, వెళ్దాం అని చైతు 5 నిమిషాల్లో రెడీ అయ్యి పద అని అన్నాడు. ఇద్దరూ కలిసి బీచ్కి బయలుదేరారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక గివ్ అవే వీడియో ఎక్కడ అనుకుంటున్నారు కదా, సో ఇదే ఆ వీడియో. సో విన్న తర్వాత లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఒక ముగ్గురికి షేర్ చేయండి. దాంతోపాటు నన్ను తప్పకుండా ఫాలో అయి ఉండాలన్నమాట. ఇవి రూల్స్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వీడియోని గివ్ అవేగా అనుకోవడానికి రీజన్ ఏంటంటే, ప్రేమ పరిచయమేతో మీరు నాకు పరిచయం అయ్యారు, నేను మీకు పరిచయం అయ్యాను కాబట్టి సో ఈ వీడియో అయితే కరెక్ట్గా ఉంటుందని నాకు ఒక క్షణం అలా ఫ్లాష్ అయింది. సో వెంటనే దీన్ని చూస్ చేసుకున్నాను. ఇక ఈ వీడియోని నేను పోస్ట్ చేసి అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా కరెక్ట్గా ఇచ్చేస్తాను. సో ఫాలో అయిపోండి. ఎవరికైనా షేర్ చేసి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి అని చెప్పొచ్చు. మీరు లేదు అనుకుంటే మీరు మాత్రం ఖచ్చితంగా రూల్స్ అనేవి ఫాలో అవ్వండి, పార్టిసిపేట్ చేయాలనుకుంటే. ఇక ఇంకొక విషయం ఏంటంటే, రిజల్ట్ ఎప్పుడంటే ఒక 5 days తర్వాత ఇస్తాను. బికాస్ ఒక 2-3 days బిజీ ఉన్న వాళ్ళు తర్వాత చూస్తారేమో కదా, అందుకని ప్రతి ఒక్కరికి మనం ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి. సో అది విషయం. అందరూ రూల్స్ని చక్కగా ఫాలో అయిపోయి పార్టిసిపేట్ చేయండి. మేబీ మీలోనే ఎవరో విన్నర్ ఉంటారు కదా, సో అది విషయం. ఆల్ ద బెస్ట్. అంతే ముచ్చట్లు. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.